కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు డిసెంబర్ 4 సంవత్సరం కావస్తా ఉంది. మరి సంవత్సరం కాలం లోపల వాళ్ళు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు, ఎన్నెన్నో ప్రజలకి మరి మభ్యపెట్టి లేనిపోయిన ఆశలు చూపించి మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిచ్చినటువంటి 420 420 హామీలు, మరి దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు, 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ. మరి దాంతోపాటు ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం, 2 లక్షల తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుక్షణం కూడా వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఉంటే, వారికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ప్రతి అంశం పైన డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి గొంతు నొక్కే ప్రయత్నం ఆది నుంచి కూడా చేసే ఒక చర్యను చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా పనిచేసినటువంటి మరి హరీష్ రావు గారి పైన పదే పదే మరి గొంతు నొక్కే ప్రయత్నం, మరి గొంతు కోసే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్న సంగతి నేను ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం, ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రధానంగా హరీష్ రావు గారిని కూడా ఇప్పటికే దాదాపు 3 కేసులు 4 కేసులు నమోదు చేసినారు. ఇలాంటి ఆధారాలు లేకుండా, ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరు, వారి యొక్క చరిత్ర ఏంది, వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటిది, మరి వారి యొక్క విశ్వసనీయత ఏందనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిన్న చూసినామంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి, ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్, పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు, కేసులు ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకుని క్రెడిబిలిటీ, మరి ఎంతో నమ్మకము, విశ్వసనీయతటువంటి ప్రజానాయకుడి పైన వారు అడిగేటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమానం చెప్పలేక ఇలాంటి చక్రధర్ గౌడ్ లాంటి చిల్లరగాల్ని ఉసగలిపి కేసులు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. మరి మేము కూడా